కౌశికి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే ధాత్రి అటుగా వెళ్తూ ఉంటుంది. అప్పుడే కీర్తి పాప ధాత్రి దగ్గరికి వచ్చి దీని బాటిల్ క్యాప్ తీసివ్వవా అని అడుగుతూ ఉంటే ధాత్రి రైట్ హ్యాండ్ యూస్ చేయకుండా లెఫ్ట్ హ్యాండ్తో తీయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే నిషి అక్కడికి వచ్చి ఏంటే నీ రైట్ హ్యాండ్ ఏమైంది, ఎందుకు నువ్వు దానిని అసలు కదపటం లేదు, బాటిల్ క్యాప్ తీయమంటే లెఫ్ట్ హ్యాండ్తో మాత్రమే తీయలేక తీయలేక తీస్తున్నావు, ఇందాక కిచెన్లో కూడా నేను డబ్బా అందుకోమంటే నువ్వు రైట్ హ్యాండ్ని అసలు యూస్ చేయలేదు, కింద పడేయబోయావు, అప్పుడు నేను పట్టుకున్నాను గుర్తుంది కదా, నీ రైట్ హ్యాండ్కి ఏమైందే చెప్తావా లేదా అని నిషి నిలదీస్తూ ఉంటుంది. లేదే నా చెయ్యి బాగానే ఉందే అని ధాత్రి చెప్తూ ఉంటే అప్పుడే కౌశికి కూడా వచ్చి అవును నేను కూడా గమనించాను, ఏమైంది జగదాత్రి నీ రైట్ హ్యాండ్కి అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడు కేదార్ టెన్షన్ పడుతూ అక్క అసలు ధాత్రికి రైట్ హ్యాండ్ యూస్ చేయకుండానే లెఫ్ట్ హ్యాండ్ బలంతోనే చాలా బాగా చేయగలదు, అందుకే రైట్ హ్యాండ్ యూస్ చేయట్లేదు అని కేదార్ కవర్ చేస్తూ ఉంటాడు. లేదు, నాకు చాలా బాగా తెలుసు, ఈ జగదాత్రి అన్నీ రైట్ హ్యాండ్తోనే చేస్తూ ఉంటుంది, ఈరోజు మాత్రమే రైట్ హ్యాండ్ ఉపయోగించటం లేదు, తను లెఫ్ట్ హ్యాండ్తో ఏమీ చేయదు, చెప్పవే చెప్పు, అంటే నీ రైట్ హ్యాండ్కి ఏదో దెబ్బ తగిలింది కదా, ఎక్కడ తగిలింది అని నిషి అడుగుతూ ఉంటే ఇక కౌశికి చాలా డౌట్గా ధాత్రి వైపు చూస్తూ ఉంటుంది. జీడీకి కూడా రైట్ షోల్డర్కే కదా బుల్లెట్ తగిలింది, రెస్ట్ తీసుకోవాలి, ఆ చేత్తో ఏ పనులు చేయకూడదని అక్కడ ఉన్న కేడీ కూడా చెప్పాడు. ఇప్పుడు జగదాత్రి రైట్ హ్యాండ్కి కూడా ఏదో గాయమైందని అంటోంది అని మనసులో అనుకుంటూ చెప్పు జగదాత్రి, అంటే నీ రైట్ హ్యాండ్కి గాయమైందా, ఏం గాయం అని కౌశికి కూడా నిలదీస్తూ ఉంటుంది. అయ్యో ఇప్పుడు ఏం చెప్పాలి అని ధాత్రి టెన్షన్ పడుతూ ఉంటే కేదార్ మరింత టెన్షన్ పడుతూ ఉంటారు. మరి ఏం చెప్పి తప్పించుకుంటారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.